మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుందాం. నేర్చుకున్న దాని ప్రకారం ప్రవర్తిద్దాం. దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. చెప్పబోయేటువంటి సంగతిని శ్రద్ధ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకుపోయే అంశం ఏమిటంటే అప్పు తెచ్చిన ముప్పు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. అప్పు తెచ్చిన ముప్పు అనే అంశాన్ని బైబిల్లోంచి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనం, యేసయ్యను కలిగి ఉన్న మనం, క్రైస్తవులంగా పిలువబడుతున్న మనం, మందిరాలకు వెళుతున్న మనం అప్పు విషయంలో ఎలా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్పిందో ఆ సంగతులు మనం పరిశీలన చేసి అప్పు విషయంలో జాగ్రత్త పడవలసిన సంగతులను గురించి ఈ రోజున మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంశంలోనికి వెళ్ళిపోదాం. రోమపత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు రోమియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి వినిపించండి. క్రొత్త నిబంధన గ్రంథంలో 143వ పేజీలో 13వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు, విందాం. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. చాలండి, ఇక జాగ్రత్తగా విందాం. పౌలు భక్తుడు చెబుతున్నటువంటి ఒక చక్కటి సంగతి ఏమిటంటే ఒకరినొకడు ప్రేమించుట విషయములు తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు, అంటే అప్పు ఉండవద్దు అని చెబుతున్నాడు. కానీ ఒక దాంట్లో మాత్రం అప్పు ఉండాలి. ఎప్పుడు? ప్రేమించే విషయంలో అప్పు ఉండాలి. అంటే నేను ఇంకా ప్రేమించలేకపోతున్నానేమో అనే విషయంలో తప్ప మరి ఇక దేనిలో కూడా మనం అప్పు ఉండకూడదు అని చెబుతున్నాడు. 7వ వచనం కూడా ఒకసారి చదివితే మరి కొన్ని అక్కడ వ్రాయబడ్డాయి, చూద్దాం. మనం తీర్చవలసిన రుణాలు ఏమిటో అక్కడ రాశాడు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సొంకమో వానికి సొంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగియుండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి అని వ్రాయబడింది. ఏ ఏ విషయాల్లో ఏ ఏ రుణాలు తీర్చాలో కూడా అక్కడ మనకు స్పష్టం చేశాడు. అయితే ఒక రుణం మాత్రం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఒక అప్పు ఉండాలి మనకి ఎప్పుడు. ఏమిటి ఆ అప్పు అంటే ప్రేమించుట అనే విషయం. ఒకరిని ఒకరు ప్రేమించుకునే విషయంలో అప్పు ఉండాలి తప్ప మరికి దేని విషయంలో కూడా అప్పు ఉండకూడదు అని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ వచ్చింది. మొత్తం మీద సొమ్మును మనం అప్పు తీసుకుంటాం, డబ్బులు అప్పు తీసుకుంటాం. చాలామంది తీసుకుంటారు. అప్పు తీసుకోవటం తప్ప అని అడిగితే తప్పేమీ కాదు. అప్పు అనేటువంటిది సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అడ్జస్ట్మెంట్ కోసం కొన్ని సందర్భాల్లో మన చేతిలో సొమ్ము లేనప్పుడు ఎదుటివారి దగ్గర అప్పు తీసుకుంటాం. ఆ తీసుకున్నటువంటి ఆ అప్పుని మరలా తిరిగి మనం చెల్లించేయాలి. తిరిగి చెల్లించగలిగినంత అప్పు మాత్రమే మనం తీసుకోగలగాలి. అంత మాత్రమే అప్పు చేయాలి. అంతకు మించి అప్పు చేస్తే మనం ఉరిలో పడిపోతాం. అప్పు ఇచ్చేవాళ్ళు మనకు బాగానే ఉన్నారు కదా అని సొమ్ము గనక ఎక్కువగా తీసుకొని మనం దాన్ని ఖర్చు పెడితే తిరిగి ఒకవేళ ఆ సొమ్మును మనం చెల్లించలేకపోవచ్చు. అప్పు చేయడం తప్పు కాదు, కానీ చేసిన అప్పును తీర్చకపోవడమే మనకు ముప్పు. ఈ సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. సహజంగా అప్పు అనేటువంటిది ఉంటుంది. అది అడ్జస్ట్మెంట్ వరకు మాత్రమే ఉండాలి. అయితే ఈ చేసేటువంటి అప్పు
దేని కొరకు చేస్తున్నాం అనేటువంటిది బాగా మనం ఎరిగి ఉండాలి. అవసరం కోసం అప్పు చేస్తున్నామా, లేదు ఆశ కోసం అప్పు చేస్తున్నామా అనేటువంటిది మనం గ్రహింపులోనికి తెచ్చుకొని అప్పు చేయాలి. అవసరమా అయి ఉండాలి అప్పు చేస్తే. ఆ అవసరం కూడా అవసరం కదా అని చెప్పి తనకు మించిన అప్పు చేయకూడదు. అవసరానికైతే అప్పు చేయాలి తప్ప అవసరం కాకుండా ఆశపడి అప్పు చేస్తే, ఆశపడి అప్పు చేయటం అంటే దాన్ని ఏమంటారంటే మన భోగముల కోసం అప్పు చేస్తే తిప్పల్లో పడిపోతాం. ఇప్పుడు ఉదాహరణకు మనకేదైనా ఒక వాహనం అవసరం, ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి రావడానికి. ప్రస్తుతానికి లేదు. మనం చేసేటువంటి పని, ఆ పనిని కంటిన్యూగా చేస్తూ ఆ అప్పు కట్టుకోగలిగినంత మనకి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ బండి అవసరం కాబట్టి కొనుక్కో, అప్పు చేసి మెల్లగా నెల కట్టి తీర్చుకో. అలా కాకుండా ఎవరో బండి మీద తిరుగుతున్నారని మనకు ఆదాయం లేనప్పుడు, మనకు ఏ పని లేనప్పుడు మనం కూడా ఏదో ఒక బండి తీసుకోవాలి, సరదాగా తిరగాలని ఒక ఆశతో, ఒక ఆలోచనతో, అది అవసరం కాదు, ఆశతో గనక తీసుకుంటే నష్టపోతాం. 1-2 నెలలు కడతాం, తర్వాత మన కట్టిన సొమ్ము పోతుంది, మనం ఇది కట్టలేని కారణాన్ని బట్టి బండి కూడా పోతుంది. అంటే చేసే అప్పు దేనికోసం చేస్తున్నాము అనేటువంటిది కూడా ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఇది ప్రతి క్రైస్తవుడు బాగా నేర్చుకోవాలి. పౌలు భక్తుడు చెప్పడం అయితే అంటాడు, ప్రతి విషయమందును నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటాడు. మీరు రెఫరెన్సులు రాయండి, చదవద్దు, చూపిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలోను, తర్వాత తిమోతికి మొదటి పత్రికలో రాస్తూ 6వ అధ్యాయం 7వ వచనంలోను కూడా చెబుతాడు. ఫిలిప్పీ పత్రిక 4:11లోను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7లో కూడా చెబుతాడు, ఆయన సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అన్నాడు. తనకు కలిగిన దానిలోనే సంతృప్తి. అది క్రైస్తవులు బాగా తెలుసుకోవాలి. పక్క వాళ్ళు ఏదో చేశారు కదా అని వాళ్ళను చూసి మనం కూడా అలాగే చేయాలని అనుకోవడం తప్పేం కాదు. కానీ వారి ఆదాయం ఎంత, మన ఆదాయం ఎంత, వారి ఆస్తి ఎంత, మన ఆస్తి ఎంత అని చూసుకోవాలి. పక్క వాళ్ళు చక్కటి బిల్డింగ్ కట్టారని వాళ్ళు ఏ అప్పు లేకుండా వాళ్ళకు వచ్చినటువంటి పంట మీదో, లేకపోతే వ్యాపారంలోనో, లేకపోతే ఉద్యోగంలో వచ్చిన సొమ్ముతో కట్టుకున్నారనుకోండి, వాళ్ళను చూసి వాళ్ళ పక్కనే మనం కూడా ఉన్నాం కనుక ఆ ఇంటి పక్కన మన ఇల్లు దిష్టి తీసినట్టుగా ఉందని చెప్పి నేను కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలని అప్పు చేసి ఇల్లు కట్టామనుకుందాం. అప్పు చేసి ఇల్లు కట్టామనుకుందాం, తర్వాత దాన్ని తీర్చవలసి వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి తోటోడు ఏదో తొడగోసుకున్నాడని వీడు మెడగోసుకున్నాడని సామెతన్నారుగా, మనం అలా చేయకూడదు. మనం ఎక్కడ వరకు ఎగరగలుగుతామో అక్కడ వరకే ఎగరాలి తప్ప ఎచ్చుకు గనక ఎగిరితే ఇబ్బందుల్లో పడిపోతాం, నష్టంలో పడిపోతాం. ఇంటి కొరకు అప్పు చేసి ఇల్లు కట్టినవాడు బుద్ధిహీనుడు, అనుమానమే లేదు. అర్థమవుతుందా? అది మన భోగం నిమిత్తమే. వర్షం వచ్చినప్పుడు తడవకుండా, ఎండకు మనకి పైకప్పు ఏదో ఒకటే అడ్డం పెట్టుకొని ఉండవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అప్పు చేశావు, దాన్ని తీర్చలేకపోతే చాలా ప్రమాదం ఉంది. ఆ అప్పు ఎగ్గొట్టడానికి నువ్వు ప్లాన్ వేస్తే నీకెంత నష్టం ఉందో ఈ రాత్రి మనం ఈ వాక్యం ద్వారా మనం వినబోతున్నాం. కాబట్టి అప్పు అనేటువంటిది ఎంత అవసరమైతే మాత్రమో అప్పు చేయడానికి ఒక వ్యక్తి ముందుకు అడుగు పెట్టాలి. ఒకవేళ అప్పు చేసేసాం అనుకుందాం, అప్పుడు ఏమవుద్ది చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. చాలండి, ఇక జాగ్రత్తగా విందాం. అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి ఏమవుతాడు?
దాసుడు అవుతాడు. మనం ఒకరి దగ్గర సొమ్ము తీసుకున్నాం, నెల నెల కట్టుడో వారం వారం కట్టుడో కట్టడానికి అప్పు చేసి తీసుకున్నాం. ఇక ఇచ్చిన వాడికి మనం ఏమవుతామట? దాసుడు అవుతాం. అంటే మనం ఒక కష్టపడి ఉద్యోగం చేస్తామో, పని చేస్తామో, వ్యాపారం చేస్తామో, చేతి పని చేస్తామో, ఏదో ఒక వర్క్ చేస్తాం కదా. ఆ కష్టపడే కష్టం ఎవరి కోసం పడతాం? అప్పు ఇచ్చిన వాడి కోసమే. మన కష్టాన్ని మనం అనుభవించాం. మనం కష్టపడి సంపాదించి అతనిని ఐశ్వర్యవంతుని చేయడమే, అతనికి ఇవ్వడమే. అలా అప్పిచ్చిన వాడు కొన్ని కుటుంబాలకు ఇస్తాడు. వీళ్ళందరూ కలిసి వాడిని పోషించడం కోసం మాత్రమే వీళ్ళు కష్టపడాలి. వడ్డీలు కట్టాలి, ఆలస్యం అయితే వడ్డీకి మళ్ళీ వడ్డీ కట్టాలి. ఈ కష్టార్జితమంతా వడ్డీలకే పోతుంది. తీసుకున్న అప్పు కట్టడానికి ఇక మనం కష్టపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మనం వాడికి దాసులం అయిపోయాం. వాడు మనకి యజమాని అయిపోతాడు. వాడు ఏ పని చేయడిక మన దగ్గర వసూళ్లు చేసుకుంటే చాలు. కాబట్టి అతని చేతిలో కీలు బొమ్మలాగా, అతని చేతిలో దాసులుగా మనం ఎందుకు ఉండాలి అంటే, అప్పు అతని దగ్గర తీసుకున్నాము కాబట్టి మనం నష్టపోవలసినటువంటి అవసరం ఉంది. కానీ బైబిల్ చెబుతుంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. అది దేవుని పిల్లలకున్న వాగ్దానం. అది నువ్వు 10 రూపాయలు సంపాదించుకుంటే ఆ 10 రూపాయలు నువ్వు అనుభవించాలి. అది వడ్డీకి కట్టావు, లేకపోతే అప్పులోడికి కట్టేశావు, నానా తెప్పలు పడుతున్నావు. ఎందుకు ఇంత అంటే నువ్వు దాసుడు అయిపోయావు. స్వతంత్రుడు క్రైస్తవుడు అంటే దాసుడు కాదు. కానీ ఎవరి దగ్గరైతే సొమ్ము తీసుకున్నామో వాడికి ఏమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే, దాసుడు అయ్యేటువంటి దౌర్భాగ్యం ఏర్పడిపోయింది. కాబట్టి అలా అప్పు చేసిన వాడు దాసుడైపోతాడు. కష్టపడాలి, ఆ సొమ్ము కట్టాలి. అతనికి కట్టడానికి మన దగ్గర సొమ్ము లేనప్పుడు మరొక చోట అప్పు చేయవలసిన పరిస్థితి. అక్కడ తీసుకుని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసి అమ్మ అనుకుంటావు. ఈ లోపు మళ్ళీ ఇతరం కట్టే టైం వస్తుంది. ఏం చేయాలి తెలియక అక్కడ తిరిగి ఏదైనా అడ్జస్ట్మెంట్ కుదిరినంత వరకు బాగానే ఉంటుంది. మనకు అడ్జస్ట్మెంట్ చేయగలిగినంత తప్పు అయితే బాగానే ఉంటుంది. కానీ అది కనుక ఎక్కువైపోతే, అది కనుక తలకు మించిపోతే అప్పుడు మనం ఇబ్బందుల్లో పడిపోతాం, ఇరుకుల్లో పడతాం. అప్పును మనం ఇక కట్టలేనటువంటి పరిస్థితి వస్తుంది. మనం అనుకుంటాం పర్వాలేదు నేను కట్టగలను అని, బాగానే ఒక ఎస్టిమేషన్ వేసుకొని అప్పు తీసుకుంటాం. ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేయడానికి వెళ్తాం. ఏ బండో యాక్సిడెంట్ అయిపోయింది, ఒక నెల రోజులు మనం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, దెబ్బ తగిలి. బండి ఏమో షెడ్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని బాగు చేయాలి, మనల్ని బాగు చేయాలి. మనం కష్టపడి తీసుకొస్తే తప్ప మన కుటుంబం గడవదు, అక్కడ అప్పు కూడా కట్టలేము. మరి ఇప్పుడు ఈ కుటుంబానికి, లేకపోతే ఇతని మందులకి, లేకపోతే ఇతడుతో పాటు ఆ బండికి సొమ్ము ఎక్కడ నుంచి వస్తుంది? అసలే అప్పుల్లో ఉన్నావు కదా, మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఆ వ్యక్తి కోలుకోలేడు, ఆ వ్యక్తి ముందుకు రాలేడు. ఒకవేళ నేను ఒక నెల రోజులు ఎటు వెళ్ళలేక ఏదైనా ప్రమాదం జరిగి నేను కనుక హాస్పిటల్లో ఉంటే నా పరిస్థితి ఏమిటని కూడా ఊహించి ముందే దానికి తగ్గటువంటిది మనం అక్కడ అలాంటి పరిస్థితి వచ్చినా నేను కట్టుకోగలను అన్న ఒక వీలు ఏదన్నా మనకు ఉంటే మాత్రమే ఒక అడుగు ముందుకెయ్యాలి. ఇప్పుడు అప్పుల వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో, ఒక అవగాహన లేకుండా అప్పు చేయటం వల్ల ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయో. భార్య భర్తల మధ్య సమాధానం పోద్ది, పోట్లాడుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం పోద్ది. భార్య అవసరమైతే పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోద్ది, అవసరమైతే సూసైడ్ అటెంప్ట్ వెళ్ళిపోతారు, విడాకులు కూడా వెళ్ళిపోతారు. అవసరమైతే ఈ అప్పుల బాధ తట్టుకోలేం, ఏదో ఒకటి చచ్చిపోతాం, అదిగో వచ్చేసాడని అప్పుల వాడిని చూసి భయపడేటువంటి పరిస్థితులు, ఇంట్లో ఉండి లేడండి అనిపించేటువంటి దౌర్భాగ్యం పనులు ఏర్పడతాయి. అంటే ఇక మన స్వాధీనంలో మనం ఉండం, అర్థమవుతుంది. అప్పు స్వాధీనంలోకి వెళ్ళిపోతాం కాబట్టి భయంతో జీవితాన్ని గడపాలి. అందుకనే ఏది అవసరమో దానికి మాత్రం అప్పు చేయాలి. అప్పు అనేటువంటిది ఎచ్చుకు చేయకూడదు అని చెబుతున్నాం. ఎవరో ఇంటికి వెళితే చల్లగా ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇచ్చారండి, ఇప్పుడు నాకు కూడా ఫ్రిడ్జ్ కావాలి, అదిగో వాయిదా 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 అనుకుంటూ వస్తున్నాడు. వాయిదా 10 నెలల వాయిదా, 7 నెలల వాయిదా అనుకుంటూ వస్తున్నాడు. వీడు కట్టేదాకా వస్తుంది. వాయిదా వాయిదా అంటే వాయిదా
తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, వాయిదా కదా అని తీసుకుంటాం, కట్టాల్సి వచ్చేపాటికి వాసద్దు మరి. కాబట్టి ఎవరు ఏదో చేశారని ఎప్పుడో 6 నెలల కంటలే వస్తాడంట, ఏదో 10 నెలల కంటలే అని కొన్ని వస్తువులు మనకు అవసరం లేకపోయినా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ పెట్టినటువంటి ఆ వస్తువుల కోసం మళ్ళీ ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళకి చూపించాలి కనుక వెళ్ళే వాళ్ళని పనిగట్టుకు లోపలికి పిలిచి మళ్ళీ 1 లీటర్ పాలు పట్టుకొచ్చి మరలా వాళ్ళకు టీ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఇదిగో ఇది తీసుకున్నాను అక్కడ అది ఇది ఆహా భలే ఉందే అని వాళ్ళు అన్నప్పటికీ మనకు ఏదో సంతృప్తి. రేపు వాయిదా కూడా వస్తే వాసిపోద్ది. కాబట్టి దేనికి ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకూడదో, ఏది మనకు అవసరమో ఏది అవసరం కాదో ఎరిగి ఉండాలి క్రైస్తవ పిల్లలు. చిన్న ఇల్లే ఉంది, దాన్ని శుభ్రంగా చేసుకో, అందంగా చేసుకో. 2 జతల బట్టలే ఉన్నాయి, నీట్గా మురుగు లేకుండా ఉతుక్కో. గుండి పగిలిపోతే చక్కగా దాన్ని దారం సూది తెచ్చి కుట్టుకో. అంతే తప్ప మనం ఏదో పక్కవాడేదో సూట్ వేసాడని మనం కూడా ఏదో సూట్ వేద్దామని, ఆడేదో కోట్ వేసాడని మనం కోట్ వేద్దామని, ఆడేదో కారులో తిరుగుతున్నాడని మనం కూడా ఉన్న డబ్బులు ఏది బట్టి ఆ కారు తెచ్చి సెకండ్ హ్యాండ్లు పట్టుకొచ్చి మనం వెళ్తుంటే ఆ డోర్లు పడుతుంటే మళ్ళీ ఆపి దాన్ని తగిలించుకురావడం, ఇలాంటి పనులు చేసి ఉన్న సొమ్ము పాడు చేసుకోకూడదు. అంటే ఎచ్చు అంటారు దాన్ని కొంతమంది కదా, ఎచ్చుకు అప్పు చేయకూడదు. అందరి ఇల్లు బాగున్నాయి, మన ఇల్లే ఎట్టుంది, మన ఇల్లే ఎట్టుంది, ఏమైంది ఉంటే ఉంటుంది. అందరూ రేకులు వేసారు, మనమే తాటేకులు. అందరూ బిల్డింగ్ వేసారు, నాదే రేకులు. ఆడు స్టేర్ మీద స్టేర్ వేసాడు, మనమే ఇట్టేడిసాం. అలా మనశ్శాంతి అనేది ఉండదు కొంతమందికి. అటు పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టి దాన్ని ఉయ్యాల ఒకటి ఏలాడేసి ఊగుతున్నాడు, మనం ఎప్పుడు ఇదే అసంతృప్తి అది. కాబట్టి మనకున్న ఆదాయాన్ని బట్టి మనకున్న పరిస్థితిని బట్టి మనం అప్పు చేయాలి, అంతకు మించి అప్పు చెయ్యకూడదు. కట్టగలిగినంత మట్టుకి అసలు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని 100 రూపాయలు సంపాదిస్తే ఒక 10 రూపాయలు కనుక దాయగలిగితే, 90 రూపాయలు ఖర్చు పెట్టుకు ఒక 10 రూపాయలు కనుక దాయగలిగితే అప్పు చేసే పరిస్థితి కూడా రాదు. ఎదుటివాడు కూడా మనలాగా పనిచేసేవాడే కదా, అతని దగ్గర మనం తీసుకుంటున్నాం కదా. అంటే అతడు ఎంత జాగ్రత్త పరుడై ఉండాలి, తన కుటుంబాన్ని పోషించుకుంటూ 4 రూపాయలు దాచుకొని మరలా నీకు ఇవ్వగలిగాడు. కానీ మనం అంతే సంపాదిస్తున్నాం, మనం చేసుకొని మరి అతని దగ్గర మళ్ళీ తీసుకున్నామంటే ఎంత అగిలి బొగిలిగా జీవితం ఉందో అర్థం చేసుకోవాలి. పేస్ట్ లేదు, యాపిల్ ఇరిసి పళ్ళు తోముకో, తప్పేం లేదు. అది ఉప్పు పెట్టి కూడా తోముకోవచ్చు అట, అప్పుతో పనే ఉంది. అర్థమైందండి? అప్పు చేసి చెప్పుతో దెబ్బతినే బదులు ఉప్పుతో పళ్ళు తోముకుంటే అవసరం కప్పు కొట్టినటువంటి పళ్ళు, కప్పు కొట్టినప్పుడు ఎట్లుంటే అందరూ పళ్ళు బయట ఎట్లా ఉండొచ్చు, తప్పు చేసే పని లేకుండా నిప్పులాగా బతకాలి. అర్థమవుతుందా? ఇస్త్రీ లేదు షర్టు, లేకపోతే లేకపోయింది, తొడుక్కో. ఇస్త్రీ లేదంటే నవ్వరో. అంటే కొన్ని ఏం చేయాలంటే మనకు అడ్జస్ట్మెంట్ ఈ నెలలో అవ్వట్లేదు, దీన్ని ఎలా అనేటువంటి ఒక ఎస్టిమేషన్ ఉండాలి. ఒక 10 రూపాయలు చేతికి వచ్చినాయి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, అలా మన ఆదాయం ఎంత, ఇంట్లో మన ఖర్చు ఎంత, ఒక కౌంట్ ఉండాలి క్రైస్తవుడికి మనకి. అర్థమవుతుందా? మన ఆదాయం ఎంత, వచ్చేది 200 అనుకో, ఖర్చు 300 అవుతుందనుకో, ఎక్కడెక్కడ కటింగ్ పెట్టాలో చూసుకోవాలి. అలా అప్పు మనము చెయ్యకూడదు. అప్పు చేసి ఒకవేళ ఎగ్గొట్టి పారిపోయాము అనుకోటన్నా దేవుని నామానికి అవమానం కదా. కాబట్టి అప్పు చెయ్యకూడదు, చేస్తే తీర్చగలిగినంత మాత్రమే, తలకి మించి చెయ్యకూడదు. ఒకవేళ అది పెరిగి 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 అప్పు ఎక్కువైపోయి అప్పు గనక మనం తీర్చలేకపోతే కలిగే నష్టాలు 3 విషయాలు చెబుతాను. ఎంత భయంకరమైనటువంటి నష్టాలో 3 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం 30వ వచనాన్ని 34వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 30వ వచనం 34వ వచనం. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. 34వ వచనం. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వానికి వానిని
అప్పగించెను. ఇక్కడ సందర్భం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతారు, ఇద్దరు అప్పు ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర అప్పు ఉన్నాడు. తీర్చలేని స్థితిలో ఆయన ఏం చేశాడంటే, ఆ యజమాని, ఎరా 1000 రూపాయలు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తావని అడిగాడు. బాబు, నా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళని పోషించుకోవాలి, నేను కష్టపడి పని చేసుకుంటున్నాను, త్వరలో తీరుస్తానయ్యా అని కాళ్ళ ఎళ్ళబడితే, పిల్లలు ఉన్నారంట, కష్టపడుతున్నాడు కానీ ఈ అప్పు తీర్చే పరిస్థితి కనపడలేదని యజమానుడు, సరే నీ 1000 రూపాయలు క్షమించాలి పో అన్నాడు. ఆ క్షమించబడినటువంటి అతను బయటకు వచ్చి, ఎవరో ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే వీడికి 10 రూపాయలు ఇవ్వాల్సిన పీక పట్టుకొని కట్టో నా అప్పు అని, బాబు అవకాశం కట్టలేనంటే ఏంట్రా అని తీసుకెళ్ళి బండ్రుతికి అప్పచెప్తే బండ్రుతి తీసుకెళ్ళి చెరసాల్లో వేసాడట. ఆ సందర్భాన్ని మనం చదివాం. ఆ సంగతి యజమానికి తెలిసి ఏం చేశాడంటే, పిలిచి, ఎరా ఇంత క్షమించాను, నువ్వు ఇది క్షమించలేకపోయావని అరిగిని తీసుకుని లోపల వేసేయండి అన్నాడు. అంటే అప్పు చేసి తీర్చలేని పరిస్థితి వస్తే జరిగేది ఏమిటి అంటే చెరసాల. ఇది మనం గుర్తుపట్టాలి. ఇదే సంగతి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు ఒక మాటను చెప్పారు. 5వ అధ్యాయం 25వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 5:25 మత్తయి సువార్త. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నువ్వు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు, అసలు నువ్వు ఏదైతే తీసుకున్నావో ఆ సొమ్మంతా చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభుల వారు చెబుతున్న మాట ఇది. నీవు లోపలికి చెరసాలలోనికి వెళ్ళక క్రితమే నీ ప్రతివాదితో నువ్వు ఏదైతే తీసుకున్నావో దానికి గడువు కోరుకొని ఏదో ఒకటి చేసి మొత్తం మీద త్రోవలో ఉండగానే, అవకాశం ఉండగానే సమాధానపడి దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు తీర్చలేనటువంటి పరిస్థితులు కనుక వస్తే న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళుద్ది. న్యాయాధిపతి బండ్రోతును పిలిచి ఈయన తీసుకెళ్ళి చెరసాలలో వేయండి అంటారు. జైల్లో ఉండవలసిన పరిస్థితి. బయట ఉన్నప్పుడే తీర్చలేని వాడు జైల్లో ఉండంగా అప్పు ఎలా తీర్చగలుగుతాడు? తీరుస్తాడా? తీర్చలేడు. కానీ అప్పు తీసుకునేటప్పుడు అప్పు ఇచ్చే వ్యక్తికి, అప్పు తీసుకునే వ్యక్తికి మధ్యలో ఉండకూడదు అసలు ఎప్పుడు కూడా. ఇదొకటి మనం బాగా గుర్తుంచుకోవాలి. అతనికి మనకి మంచితనం ఉంటే ఉండొచ్చు, అతనికి మనకి ప్రాణస్నేహం అయితే అయి ఉండొచ్చు, అవసరమైతే ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టి పంపించు. అంతేగాని అతడు అప్పు చేయాలనుకున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు, నాదండి బాధ్యత, మావాడు ఇవ్వగలుగుతాడండి అని మధ్యలో ఉండకూడదు. వాడికి కూడా ఇదే ఇబ్బంది ఏర్పడుద్ది, శిక్ష ఏర్పడుద్ది. అప్పు చేసినోడు తప్పుకు తిరిగితే మధ్యలో ఉండవాడి మీదకి వస్తుంది. అర్థమవుతుందా? అవసరమైతే ఇతని ఆస్తి జమ చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అప్పు చేసి తీరిస్తే ఇబ్బంది ఏం లేదు, కానీ అప్పు చేసి తీర్చలేకపోతే వచ్చే నష్టం ఏమిటి అంటే చెరసాలలో వేయబడడం, జైలు పాలైపోవడం. ఎప్పటి వరకు బయటకు రాడు? కడపటి కాసు చెల్లించు వరకు ఇక అతడు బయటకు రాడు అన్నాడు యేసు ప్రభు. కడపటి కాసు చెల్లించే వరకు రాడు. చెల్లించకపోతే చచ్చిపోవటమే అక్కడ. అంతే. అప్పు నీకు ఇచ్చినవాడు ఆడికి ఆడిపోవటం, ఏదో ఒకటి ఊరేసుకుపోవటం, కాలు చేయబడిపోతే ఇక నేను తప్పించాను, నేను డబ్బులు ఆడికి ఇచ్చాను, ఆడు వెళ్ళి లోపల కూర్చున్నాడు, ఇక నా పరిస్థితి అంటే నీడు గుండెగా ఆగిపోద్ది. ఈడు పోతాడు, ఆడు పోతాడు. కాబట్టి మధ్యలో కూడా ఉండకూడదు, మధ్యలో ఉండడు కూడా అయిపోతాడు. చూద్దాం సామెతల గ్రంథంలో వాడి గురించి ఒక మాట ఉంటుంది. 22వ అధ్యాయం 26వ వచనం. బైబిల్ గ్రంథం నేర్పుతున్నటువంటి ఈ సంగతులు మనం నేర్చుకుని క్రైస్తవులంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం 22:26. 22వ అధ్యాయం 26వ వచనం వినండి. అది 22వ
అధ్యాయం 26వ వచనం. చేతిలో చెయ్యి వేయువానితోనూ అప్పులకు పోటబడు వానితోనూ చారకుము. చేతిలో చెయ్యి ఎవరేస్తారు? బొట్టు అంటారనమాట, ప్రమాణం అంటారు. తీసుకునేటప్పుడు ఎలా ఉంటాయి అనుకుంటా మాటలు? అసలు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను నీ సొమ్ము నేను. దేంట్లో పెట్టి? పువ్వుల్లో. మరి ఎందుకు ఇవ్వట్లేదంటే పువ్వులు దొరకలేదని ఇవ్వట్లేదు అన్నట్టు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. నేను ఎక్కడికన్నా పోతానా? నేను ఎలాంటి వాడిని నీకు తెలీదా? ఇట్లాంటి మంచి మాటలన్నీ మాట్లాడుతుంటారు కదా. చేతిలో చేయేస్తారు, ఒట్టు పెడతారు, ఏదేదో చేస్తుంటారు. అట్లాంటి వాడితోనూ తర్వాత చేతులు చేసేవాడితో అప్పులకు పోటబడిన వానితోనూ అది వాడితో మనం చేరకూడదు. అప్పులు ఉండడేమంటే చెప్పులు ఉండడేమంటే వెళ్ళకూడదు అంటారు మనోళ్ళు. చెప్పులు ఉన్నాడు టక 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 వెళ్ళిపోతుంటాడు, ముళ్ళు ఉన్నా కానీ వెళ్ళిపోతాడు. ఆడు గుచ్చుకోవు, చెప్పులు గుచ్చుకుంటే. ఆడనకాల మనం వెళ్తున్నాం అనుకో, మనకు చెప్పులు లేవు, అప్పులు లేవు, అయినా కానీ తిప్పలు తప్పవు. కాబట్టి అప్పు అనేటువంటిది ఒక వ్యక్తిని ఎంతవరకు తీసుకుపోద్దంటే తీర్చలేనప్పుడు చెరసాలలో వేయబడే అంతవరకు తీసుకుపోతుంది. కాబట్టి అప్పుడు భార్య ఏమవుద్ది, అప్పుడు పిల్లలు ఏమవుతారు, వారి పోషణ ఏంటి, వారి పరిస్థితి ఏమిటి, ఎంత గందరగోళమైన దుస్థితి ఏర్పడుద్ది. అర్థమవుతుందా? నువ్వు చెరసాలలో ఉంటే నీ పిల్లల పోషణ ఏమిటి, దాని గురించి కూడా కీర్తనకారుడు చెబుతాడు. కీర్తనకారుడు దాని గురించి కూడా చెబుతాడు. ఒకవేళ నువ్వు నీతిమంతుడివైతే, నువ్వు యథార్థపరుడివైతే నీ పిల్లలకి ఏదో దారిదేవుడు చూపిస్తాడు. కానీ ఒకవేళ నువ్వు యథార్థపరుడు కాకపోతే, నువ్వు నీతిమంతుడు కాకపోతే, నీ పిల్లలు లేదు నీ తర్వాత వాళ్ళు భిక్షమెత్తుతారు. దావీదు అంటాడు, నేను నా చిన్నతనం నుంచి చూశాను, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు. భిక్షమెత్తటం నేను చూడలేదు. ఎందుకని? నీతిమంతుడు కాబట్టి. అనీతిమంతుడైతే అప్పు చేసి తీర్చడు కాబట్టి ఆ వ్యక్తి చెరసాలకు పోతాడు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి అండి, కుటుంబ యజమాని లోపలికి పోతే. కాబట్టి క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం ఆలోచించాలి. పురుషులు అప్పు చేయడానికి ఆడవాళ్ళ ప్రేరేపణలు కొంతమంది కొన్నిళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. అదిగో ఆవిడ బంగారం కొందని, ఇదిగో ఇప్పుడు వెండి కొందని, అప్పు చేద్దామని, ఈ చేద్దామని, అవి కొందామని, ఈ కొందామని, ఇల్లు తాకట్టు పెడదామని, లేకపోతే పొలం తాకట్టు పెడదామని, అవి తాకట్టు పెట్టి, ఈ తాకట్టు పెట్టి, మొత్తం ఆఖరికి అప్పు కట్టకపోతే ఇవి జమ అయిపోతాయి. అంతే కదండి. కాబట్టి అలాంటి అప్పు చేయడం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే చెరసాలలో వేయబడతావు. తర్వాత ఏం జరుగుద్ది? కీర్తనల గ్రంథము 109వ కీర్తన. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 11వ వచనం. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. అది ఇక తర్వాత నీకున్న ఆస్తి, ఇల్లు సంపాదించావు, పొలం సంపాదించావు, బంగారం సంపాదించావు, వెండి సంపాదించావు, అప్పు చేసే అక్కడ అది కొన్నావు, ఇది కొన్నావు, అవి చేసి ఇవి ఏదో చేసావు. నువ్వు అప్పు తీర్చలేకపోయావు, తీసుకెళ్ళి సరసాల్లో వేసారు, లేదా చచ్చిపోయావు, ఇది అయింది. మరి అప్పులు వారు ఏం చేస్తారు? ఆస్తిని ఆక్రమించుకుంటారు. ఇల్లు లేదు, ఇల్లు ఏలం పాటేసేస్తాడు. ఒకవేళ ఆడికొచ్చే రావాల్సిన సొమ్ము కన్నా ఇల్లు ఇంకా తక్కువేననుకో, ఇక ఏలం పాట ఉండదు. ఆడే ఆక్రమించుకొని వచ్చిందే చాలే అనుకుంటాడు. ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఇల్లు 5 లక్షలు చేస్తుంది అనుకో, ఏం చేస్తావు, నా కర్మ, నా ఇల్లు ఆక్రమించుకుంటాడు. ఇంకేముండే రానీడు, ఇది నాదే అంటాడు. అతని ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని అప్పులో వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. కృప చూపు వారు లేకపోదురుగాక. ఇక అర్థమైందా? ఇక పిల్లలేమో తల్లిదండ్రులు లేని వాళ్ళు అయిపోతారు. అంటే కృప ఎవడు చూపుతాడు? ఇక అప్పుడు చూపడు. కష్టార్జితం పరువులు దోచుకోవటం అంటే ఏంటి? దొంగతనం చేస్తారని కాదు. నువ్వు కష్టపడ్డావు, సంపాదించావు, కానీ అప్పుల పాలైపోయావు, వాళ్ళు ఆక్రమించేస్తారు. నీకు అదిగో అక్కడ 5 సెంట్లు ఉందంట అంటే ఒకడు వెళ్ళిపోయి దాని మీద ఇది నాది, ఎవడ రావడానికి వీల్లేదు అంటాడు. ఇదిగో అక్కడ ఇల్లు ఉందంటే ఇల్లు నాదని ఆడెళ్ళి ఇంట్లో కూర్చుంటాడు.
అర్థమవుతుంది. అది వెండి బంగారం ఉందంటే తీసేసుకొని ఆ అప్పు ఏదో ఉంది కదా అది ఇవ్వు, ఆ తర్వాత ఇస్తాలే అంటాడు. ఇక ఏమీ మిగలదు, చివరికి ఏముంటుంది? ఏది ఉండదు. అప్పు తెచ్చిన ముప్పు, ఆస్తి మొత్తం పోతుంది. బైబిల్లో ప్రవక్తల శిష్యుల్లో ఒక అతను అప్పు చేశాడు. అతనికి 2 పిల్లలు, ఒక భార్య. తీరుస్తాలే, నాకేంట్లే, తీర్చుకోగలనని ధైర్యంతో అప్పు చేశాడు. మంచి భక్తిపరుడే. అప్పు అయితే చేశాడు, అప్పు తీర్చే లోపులోనే చచ్చిపోయాడు. మరి ఎవరు తీరుస్తారు అప్పు? భార్య ఏం పని చేసి తీర్చుద్ది? చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుల వాడు వచ్చాడు ఇంటికి, అమ్మా మీ ఆయన నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆయన పోయాడు, మరి నేను ఇవ్వగలవా? అయ్యా మా దగ్గర లేవయ్యా. మరి ఏంటి పరిస్థితి? అయితే మీ 2 పిల్లలను వాళ్ళని పంపి, నాకు దాసులుగా పంపి, నేను పని చేయించుకుంటాను, వాళ్ళతో నా అప్పు తీర్చుకుంటాను. అంతే కదా? వాళ్ళకి పెట్టేది రాస్తాను, వాళ్ళు తెచ్చేది రాస్తాను. ఆ ప్రకారం అప్పు ఎప్పుడు తీరుతుంది అప్పటి వరకు నాకే దాసులుగా ఉంటారని పిల్లల్ని తీసుకుపోవటానికి వచ్చాడు. ఎందుకని అంత దౌర్భాగ్యం అంటే, అప్పు అయితే చేశాడు ధైర్యంగా, కానీ తీర్చగలిగే వాడేమో తెలియదు, కానీ చచ్చిపోయాడు. కాబట్టి ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి అప్పు విషయంలో జాగ్రత్తగా క్రైస్తవులంగా మనం ఉండాలి. అసలు ఎంత తప్పండి, ఎదట వాడు వచ్చి మనం పిలుస్తుంటే షాట్ నుండి పిల్లలను పంపి లేడని చెప్పు. అసలు ఎంత అబద్ధం ఆడవలసిన పరిస్థితి, అసలు ఎంత దాక్కోవటం పరిస్థితి. నువ్వు ఎక్కడో లోపల ఎక్కడో దాక్కొని ఉంటావు, వాడు నమ్మడో, వచ్చేస్తాడు, మంచం కింద చూస్తాడు, నువ్వు మంచం కింద నేను చూస్తుంటావు, దారా బయటికి రా అంటాడు. ఎలా ఉంటుంది పరిస్థితి? అసలు ఎందుకురా ఈ బతుకే కంటే? పిల్లలేమో చూస్తుంటారు ఇట్లాగే, మనం ఇంకా చేసుకున్న భార్య చూస్తుంటుంది, చుట్టుపక్కల వాళ్ళేమో పక్క నుంచి ఎటు చూస్తుంటాడు, లేడు అన్నారు, మళ్ళీ ఎక్కడ ఉన్నాడంటే మంచం కింద దాక్కున్నాడు. మంచం కింద దాక్కోవడం ఏంటి దాక్కు అంటుంటాడు, ఆడు 10 మంది చూస్తుంటారు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? అసలు మామూలుగా ఉండదు. కాబట్టి అంతవరకు తెచ్చుకోకూడదు. కడుపులకు భోజనం కట్టుకోవడానికి, బట్ట కట్టుకోవడానికి ఎందుకు అంత అప్పబుద్ధి? అసలు ఎందుకు లేదు? ఆ సొమ్ము తీసుకుని దాన్ని వ్యాపారం చేసి తను గొప్పగా చేయడానిక? ఇబ్బంది ఏం లేదు. అలాంటి ప్రయత్నాలు ఉంటే కొంత కవర్ అవుతావు. దేనికి కాకుండా, దేనికి ఉపయోగించకుండా, నేను దేవుడికి ఖర్చు పెట్టానండి, దేవుడి సొమ్ము కోసం దేవుని ఖర్చు పెట్టానండి అంటుంటారు కొంతమంది. దేవుని సేవకే పెట్టానండి అంటారు కొంతమంది. దేవుని సేవకే అప్పు చేసి పెట్టమని దేవుడు నీతో చెప్పాడా? లేఖనాల్లో ఎక్కడన్నా ఉందా? భేద విధవరాలనే ఒక ఆవిడ కానుకేసిందట. ఎంత ఇచ్చింది? తనకున్నదంతా ఇచ్చింది. అప్పు చేసి ఇచ్చిందా? అప్పు చేసి దేవుడు పని చేయమన్నాడు ఏంటి దేవుడు? మళ్ళీ దేవుడికి అవమానం తేయటం ఇట్లాంటి వాళ్ళంతా. పెద్ద మీటింగ్ వాడు పెట్టి అప్పులు చేసి తెల్లారు వచ్చి అప్పులోళ్ళు తిరుగుతున్నారు అనుకో, యేసయ్య కూటమి పెట్టి అప్పు అయ్యాడు అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది. నీ ద్వారా ఒక మీటింగ్ జరగాలి, నీ ద్వారా ఏదైనా జరగాలనుకున్నప్పుడు దేవుడు అవసరమైతే ఆ కానికి ఇప్పించడా? నీ చేతిలో ఉన్నప్పుడు చెయ్యి. అప్పు చేసి నేను కూటమి పెట్టానండి, అప్పు చేసి నేను క్యాష్ షీట్ వదిలేనండి, అప్పు చేసి నేను అది చేసానండి, తీర్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి అవమానం? అది దేవుడికే కదా. భేద విధవరాలు తనకున్నదే ఇచ్చింది తప్ప, దేవుడు కూడా నిన్ను ఇచ్చే విషయంలో ఏం చెప్పాడు అనుకుంటున్నారు? నీకు కలిగి ఉన్న దానిలోనే నువ్వు వర్ధిల్లిన కొలత ఇవ్వాలంతే. అంతే తప్ప ఆది సంఘంలో కూడా అపోస్తులు ఏం చేశారు? అపోస్తులు పాతాల దగ్గరకు తీసుకొచ్చి స్థిరాస్తులు ఇచ్చారా? వాళ్ళైనా పక్క వాళ్ళు ఏమైనా తెచ్చి ఇచ్చారా? వాళ్ళకు ఉన్నదేదో తెచ్చి ఇచ్చారు అంతే. నీకున్నదంతా ఇస్తే ఇచ్చుకో, కానీ అప్పు చేసి ఇచ్చి ఆ తప్పు దేవుని మీదకు నెట్టకూడదు. ఇది మనం గుర్తుపట్టాలి. అప్పు చేసి ఉన్న ఆస్తి పోగొట్టుకోకూడదు. నేను చదువుకున్న ఒక పాఠం ఉంది, తనకు మించిన అప్పు తనకే ముప్పు అని ఒక పాఠం. ఒక అమ్మాయి, ఆయనకి ఇతనేమో పేదవాడు, ఏదో కూలీ చేసుకుంటూ బతికేవాడు. అమ్మాయికి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఉన్నది ఒక్క అమ్మాయి, పెట్టా ఊరంతా భోజనం పెట్టావు అన్నారు. నా వల్ల వద్దా, నేను పెట్టగలనా? నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతా? కానీ అదిగో సుబ్బారావు గారు ఇస్తాడంట, అదిగో రామారావు గారు ఇస్తాడు, ఎలా పట్టుకురామంటే అక్కడ తెచ్చాడు ఇక్కడ తెచ్చాడు. అడిగిన వాళ్ళందరూ అయ్యా అమ్మాయి పెళ్ళి అంటే ఇచ్చారు, డబ్బులు దిట్టంగా పట్టుకొచ్చాడు. ఇక పెళ్లి చేశాడు, ఆ బొమ్మ వేసాడు, ఆ బుక్కులో కర్ర ఒకటే నిలబెట్టి దానికి 4 వైపులకి మైకిలు కట్టి మోగుతున్నట్టుగా
అంటే ఊరంతా టామ్ టామ్ అనమాట. చేసేసాడు పెళ్ళి, ఆర్భాటం చేశాడు, ఊరు మొత్తాన్ని పిలిచాడు, పెద్దవాళ్ళని పిలిచాడు, చిన్నవాళ్ళని పిలిచాడు, అందరిని పిలిచాడు. అందరూ వచ్చి భోంచేయటం, షేకింగ్ హ్యాండ్ ఇవ్వటం. బా సూపర్గా చేసావయ్యా, అదరగొట్టావయ్యా పెళ్ళి అంటున్నారు. నేను కాబట్టి అనుకుంటున్నాడు, మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడు అనుకుంటున్నాడు. పెద్ద పెద్దవాళ్ళంతా వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. బాగా అద్భుతంగా జరిగింది పెళ్ళి. అమ్మాయిని అత్తగారింటికి పంపాడు, అంతా అయిపోయింది. ఒక నెల గడిచిన తర్వాత వరుస పెట్టి వస్తున్నారు అప్పులుళ్ళు. ఏయ్ అప్పారావు ఏదిరా అనుకుంటూ వస్తున్నారు. అబ్బాయి అది ఇది అది ఇది అన్నారు. ఒక రోజుకి పిలిచి పంచాయతీ పెట్టి రోడ్డు మీద నిలబెట్టి ఇల్లు ఏలం వేసి ఇంట్లో నుంచి బయటకు పంపారు. ఇల్లు జప్తు చేసేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? వాళ్ళే తిన్నది, నువ్వు పెడితే భోజనం పెడితే వాళ్ళే వచ్చి తినేమన్నారు, సూపర్ అన్నారు. ఇప్పుడు ఎవడ పెట్టమన్నాడురా? ఎరా మాకు చేతకాక అనుకున్నాం ఏంటి? అందుకని ఒక ఆలోచన ఉండాలి. అప్పు చేసేటప్పుడు ఏదన్నా ఫంక్షన్ చేస్తే ఊరంతా పెట్టాలి. డబ్బులు ఉన్నవాడు పెట్టుకుంటాడండి, తప్పే ఉందండి. అప్పు చేసి భోజనాలు పెట్టే దౌర్భాగ్యుడు, ఇక అంతకు మించిన దౌర్భాగ్యుడు కూడా ఉండడు నాకు తెలిసి. అప్పులు చేసి అది తీర్చుకోగలిగితే నీకు ఇబ్బంది లేదు. అయితే నీ బంధువు దగ్గర స్నేహితుల దగ్గర ఉన్నదనుకో, వాళ్ళు నాకు అడ్జస్ట్మెంట్ చేస్తారు, పర్వాలేదురా ఈ పైన బాధ లేదన్నప్పుడు ఉంటాడు ఒక్కొక్కడు. సరే వాళ్ళ కోరిక, ఇది బంధువు కాబట్టి చెయ్యి. అలా కాకుండా అప్పులు తెచ్చి అతను తీర్చలేక ఉన్న ఇల్లు తాకట్టు పెట్టుకున్న కథ నేను చదివాను. ఇవాళ ఇది ట్రెండ్ అయిపోయిందండి, ఎక్కడ చూసినా సరే కదా, ఎక్కడ చూసినా సరే అందరికీ పెట్టడమే. మరి అప్పు చేసి మళ్ళీ ఎక్కడ తీరుతావు? ఏం పని చేసి తీరుతావు? నువ్వు పనుడువా, లేకపోతే ఉద్యోగస్తుడువా, లేకపోతే వ్యాపారస్తుడువా? నీ స్థితిని బట్టి నువ్వు తీర్చుకోగలుగుతావు అని ఆలోచించుకొని చేయాలి. కాబట్టి అప్పు చేయడం వల్ల, దాన్ని తీర్చకపోవడం వల్ల వచ్చే మొదటి నష్టం, చెరసాల్లో వేయబడతావు. రెండవది, నీ ఆస్తి అంతా అప్పుల వాళ్ళు ఆక్రమించేస్తారు. నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందా? పిల్లలు ఏమైపోతారు? ఇక దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నీ వెనక ఉన్న వాళ్ళు భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడుద్ది. అయ్యా తినడానికే కష్టం అవుతుంది అని చెబితే 10 మంది పోగాడి 10 రూపాయలు నీకు ఇవ్వాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకని అలా? అప్పు. ఇక దానికి నువ్వు 100 కారణాలు చెప్పు. అందుకైంది, ఎందుకైంది, ఎందుకో అయింది, అవన్నీ కాదు. ఆ కారణాలు అప్పుడు పనికిరావు. అర్థమవుతుందా? లేదండి హాస్పిటల్ అటు ఇటు అన్నట్టు ఉన్నారండి, అందుకని అంత చేయాల్సి వచ్చిందండి. ఒకవేళ బతికే కాడ తీర్చగలుగుతాడా? లేనప్పుడు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి ఉంటే ఉంటాడు, ఊడితే ఊడతాడు అంతే. ఎవడో పోతాడు. ఆడి కోసం ఇప్పుడు 10 లక్షలు నువ్వు అప్పు చేసావు. నీ ఆస్తి మొత్తం లెక్క కడితే 1,50,000 ఉండదు అనుకుందాం. 10 లక్షలు అప్పు చేశాడు, బతికితే ఎందుకు ఆడు బతికి? అర్థమవుతుందా? మళ్ళీ నెత్తి మీద వేయడానికే. దేవుడు ఏదైనా కరుణిస్తే బ్రతుకుతాడు, లేకపోతే లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించు. అబ్బో సూపర్ స్పెషాలిటీలో చూపించాల్సిందే అని వెళ్ళి ఏంటి? అడి వల్ల ప్రయోజనం ఉంది, నీ వల్ల ప్రయోజనం, తినకుండా ఉండి చంపడం తప్ప. కాబట్టి అప్పు మనకు ముప్పు. తర్వాత అసలు అప్పు చేసి తీర్చకపోతే వాళ్ళని ఏమన్నాడో దేవుడు చూద్దాం బైబిల్లో. చివరి మాట, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 37 కీర్తన 21వ వచనం ఇప్పుడు చదివారు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు. అది పాయింట్. అర్థమవుతుందా? భక్తిహీనులు ఏం చేస్తారు? అప్పు చేసి తీర్చక ఉందురు. అప్పు చేసి తీర్చని వాడు భక్తిపరుడు అనుకుంటున్నారా మీరు? ఏమండి, ఎవరట? భక్తిహీనుడు. భక్తిపరుడైతే అప్పు ఎందుకు చేస్తాడు? చేస్తే దాన్ని తీర్చకుండా ఎందుకుంటాడు? నా తల తాకట్టు పెడతానంటాడు ఒకడు. ఏం చేసుకుంటాడు దాన్ని? అర్థమవుతుందా? ఏం తాకట్టు పెడతాడు? నా తల తాకట్టు పెడతాను, ఇంత గిన్నె కూడా ఈరు, ఏది బయట నాళ్ళ తూకం ప్రకారం ఎత్తున్నారు అని. అర్థమవుతుందా? నీ తల ఎవడికి కావాలి? అది మీ ఆవిడ తలన్న అయితే అది ఏదో ఒకటి ఇస్తారు, ఒక వస్తువు దాకో తాపాడో, అంతే తప్ప నా తల తాకట్టు పెడతానండి, నీ తల ఎందుకు కావాలి? ఎవరికి కావాలి? ఎంత ఉంది? కాబట్టి అప్పు అనేటువంటిది చేసి తీర్చకపోతే వాణ్ణి ఏమని బైబిల్ చెప్పింది? భక్తిహీనుడు. భక్తిపరుడు కాదు. భక్తుడైతే అసలు అంత కాడకి వెళ్ళావు. అదే గుర్తు అదే. చెరసాల్లో వేయబడితే
ఆ పౌలు చెరసాల్లో వేయబడలేదా? శీల చెరసాల్లో వేయబడలేదా? అప్పు చేశా వాళ్ళు వెళ్ళింది? పౌలు శీలలో అప్పు చేసి వెళ్ళారా? తప్పు చేసి వెళ్ళారా? సువార్త ప్రకటించి వెళ్ళారు, దయ్యాలు వదలగొట్టి వెళ్ళారు. వాళ్ళతో మనట్లాగండి పోల్చుకునేది. నువ్వు అప్పు చేసి నేను అప్పు తీర్చలేక పోలీసులు నన్ను పట్టుకుపోయి నన్ను చెరసాల్లో వేశారు అనుకోండి, పౌలు లాంటి మహానుభావుడిని జైల్లో వేశారండి నేనెంత. అప్పుడు చెప్పు తీసుకొని నన్ను మీరు తుప్పు రాలేదాకా చెప్పుతో కొట్టాలి. పౌలు గారు అప్పు చేసి కాదు వెళ్ళింది అని. అర్థమవుతుందా? కాబట్టి అప్పు చేసి తీర్చని వాడు భక్తిహీనుడే. భక్తిహీనుడు అప్పు చేస్తాడు, తీర్చడే కాడంతే. మరి ఏంటి పరిస్థితి? ఇచ్చినోడు పరిస్థితి ఏంటి? పరదేశులము అంతే. ఎవడమ్మన్నాడు? ఏం చూసి ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు? ఆ ఇచ్చేవాడన్నా నా దగ్గర ₹1000 ఉండాలి, ఒక ₹10 వేలే పోతే పోయినలు అన్నట్టు కాదుగా. వీడి దగ్గర 1000 ఉంటే ఇంకోటి దగ్గర 1000 తీసుకొని 2000 ఇచ్చావు నువ్వు. ఇప్పుడు అర్థమైందా? వాడి వల్ల నువ్వు కూడా ఇబ్బంది పడాలి. మధ్యలో ఏం పర్లేదంటే నేను ఉన్నానంటే నెంబర్ 1 అండి అని మధ్యలో ఎవడన్నా ఉన్నాడు అనుకో, రేపు ఆడు గట్లాక ఆడు ఎగ్గొట్టాడు అనుకో, ఈ మధ్యలో ఉండడు, మన దగ్గరికి వస్తాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనది ఏదైనా ఉండే అడ్డం పెట్టేయాలి ఆడికి. లేదా ఆ అప్పు మనం ఎక్కడ తెచ్చి కట్టాలని అర్థం కాక తల గిర్రం తిరిగి కాలు చేయబడిపోవటమే. అంతే. అర్థమవుతుందా? అసలు అంతవరకు ఎందుకండి నాకు అర్థం కావట్లేదు. పక్కోడేదో కోడి మాంసం తెచ్చుకు తిన్నాడు, అర్థమైందా? ఆడు తెచ్చే లేదు, నేను కూడా తెస్తా, రేపు ఎత్తాలే కోటో 1 కేజీ అనకూడదు. నీకున్న పచ్చడి మెతుకులు తిను హాయిగా. వీళ్ళను కొట్టారా నిన్ను? అప్పు చేసుకు తింటామేంటి మాంసం? అప్పు తెచ్చుకొని బిర్యానీ తింటామేంటి? అప్పు చేసి నువ్వు బట్టలు కొనుక్కోవటం ఏంటి? అప్పు చేసి నువ్వు చెప్పులు కొనుక్కోవటం ఏంటి? అప్పు చేసి నువ్వు బండి కొనుక్కోవటం ఏంటి? అన్నిటికీ అప్పే చివరికి ఏమైంది? అది తప్పు అయిపోయింది. కాబట్టి అప్పు తీర్చనేవాడు భక్తిహీనుడు. కాబట్టి నువ్వు ఏ పనైనా చెయ్యి, ₹10 సంపాదించు, ఒక ₹5 దాచుకో, ఒక ₹5 ఖర్చు పెట్టు. రాబోయే రోజుల్లో పిల్ల పెద్దదవుతుంది కనుక ఆమెకు పెళ్లి చేయాలి కనుక అందుకు అప్పు చేసినండి అని చెప్పి అప్పటికప్పుడు ఉరుకులు ఆడకుండా వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకంటూ ₹10 జాగ్రత్త చేసి దాస్తే ఉరుకుళ్ళు ఆట ఉండదు ఆ రోజుకి. పెళ్లి చేసే టయానికి అప్పుడు పరిగెత్తవలసిన అవసరం లేదు. అప్పుడు ఆ బ్యాంకు లోన్ ఎత్తాడంట, లేకపోతే వీళ్ళు లోన్ ఎత్తాడంట, లేకపోతే ఉన్న ఇల్లు అడ్డం పెడితే ఇస్తాడంట, లేకపోతే దాన్ని అడ్డం పెడితే ఇస్తాడు. ఇదేది అవసరంలా. ₹4 మొదటి నుంచి జాగ్రత్త చేస్తే ఆ టయానికి వస్తే నీకు తగిన వాడికే ఇచ్చి నీకు తగినంతే పెళ్లి చేసి సారీ గారి బూరి కావాల్సిన ఏదో వస్తువులు ఇచ్చి అమ్మాయికి ఇచ్చి పంపించవచ్చు. అమ్మాయికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా వెళ్ళేమనకే వెళ్ళి మీ అమ్మాయి గారు అత్తగారింటికి వెళ్ళి బీరువా తీసి బట్టలు దాతున్నాను, నీ బీరువా అలాగా దాంట్లో పెడుతున్నావు, పక్కన వారే మీ అమ్మగారిని అయితే నీకు ఇవ్వలేదు కానీ అందానికి ఏమైపోవాలి? అప్పుడు మన అమ్మాయి అక్కడ అవమానం పడాల్సిందేగా. కాబట్టి అవి కూడా అప్పు చేసి వాళ్ళకి ఇవ్వటం కాదు, కష్టపడిన సొమ్ముతో ఆమెకు కావాల్సిన ఎక్కువనే ఎలా అని తలెత్తుకునేటట్టుగా పంపించాలి. మన దగ్గర వాళ్ళకి ఇద్దామండి. అర్థమవుతుందా? కాబట్టి ఎవరో ఏదో చేశారని మనం అది చేయకూడదు. అప్పు చేయడం వల్ల వచ్చే నష్టాలు ఇవి. మరి ఏం చేయాలి? ఎలా తృప్తి కలిగి ఉండాలి? మరి మేము ఈ మాట చెప్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం. సైనికులు మేమేమి చేయవలెనని అతనిని అడిగిరి. అందుకతడు ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. చేయవలసిన పని ఏంటంటే ఎవరైనా సరే మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి. జీతంతోనే తృప్తి పొందాలి, అప్పు చేసి తృప్తి పొందొద్దు. ఇది నేర్చుకుందాం మనం మాత్రం. ఓకేనండి? నీకు ఏది తినాలనిపించినా నీ జీతంలోనే, ఏది కొనాలనిపించినా నీ జీతంలోనే. రాయల్టీగా బతుక, నీకు తక్కువ జీతమైనా కానీ కాళ్ళ మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చో. ఏంటి అసలు ఎక్కడ అప్పు చేసినట్టు కనపట్లేదు, ఎంత రాయల్టీగా ఉన్నారు అనుకోవాలి మనం చూసి. మహారాజు పిల్లలంటే అట్టు ఉండాలి అన్నట్టు ఉండాలి. అప్పు చేసి మేము ఉంటాం అన్నట్టు ఉండకూడదు. మళ్ళీ అప్పు అనేటువంటిది నీకుండి
నువ్వు బండి మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా కానీ విలువ ఉండదు. నీకు అప్పు లేకుండా క్లాసికల్గా మంచి డ్రెస్ వేసి నీట్గా రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, నీకు రూపాయి అప్పు లేదు. ఎట్లా సాధ్యపడుతుందండి మీకు? మా వల్ల కావట్లేదే అనుకోవాలి అంతే. కాబట్టి అర్థం, మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు విన్న మనం చేయవలసిన పని ఏంటంటే, మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత అనేటువంటిది బేరీజు వేసుకోవాలి. మనం దేవుని పిల్లలం కనుక మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళం కనుక మనం ఏ విషయంలో కూడా త్వరపడి తలకు మించిన అప్పు చేసి దేవుని చేత ద్వేషించబడకూడదు, చెరసాల్లో వేయబడకూడదు. అర్థమవుతుంది? మన ఆస్తి అంతా అప్పులో లాక్కుపోయే అంతకాడకు చేయకూడదు, మనం భక్తిహీనులు అనిపించుకోకూడదు. ఇవన్నీ చేయడం వల్ల చివరికి నరకానికి వెళ్ళిపోతాం. నువ్వెంత ప్రార్థన చేసినా నువ్వు అప్పు తీర్చకపోతే నువ్వు భక్తిహీనుడివే. నువ్వు బాప్తిసం పొందినా నువ్వు భక్తిహీనుడివే. నువ్వు పెద్ద పెద్ద కోటాలు పెట్టించినా భక్తిహీనుడివే. నువ్వు పెద్ద పెద్ద మందిరాలు కట్టించినా నువ్వు భక్తిహీనుడివే. దేవుని సేవ కోసం నేను ఇటు అప్పు అయిపోయానండి కానీ తీర్చలేకపోయానన్నా నువ్వు భక్తిహీనుడివే. భక్తిహీనుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు, భక్తిపరుడే వెళ్తాడు పరలోకానికి. అర్థమవుతుందా? దేవుని పని కోసం అంటే ఇతడు ఇలా అయిపోయాడండి, అప్పులు అయిపోయాడండి, మరి నీకు ఇచ్చినాడు ఏమవ్వాలి ఇప్పుడు? కాబట్టి దేవుడు ప్రతిదానికి లెక్క చెబుతాడు. ఏదైనా కూలి పని చేసి ఆ కూలి పని ఎవడైనా మనకు ఎగ్గొడితే ఆ కూలే దేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుద్ది, అయ్యా ఇడు నన్ను ఆపేశాడు, నేను వాస్తవానికి అతనికి సంబంధించిన వాడిని అడుగుద్దని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనం అప్పుగా ఇచ్చిన సొమ్ము అవతలోడు మనకు ఎగ్గొడితే ఈ సొమ్మిల్లి దేవునికి మొర్ర పెట్టుద్ది. వాడు భక్తిహీనుడైపోతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు, అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ఆ లిస్టులో మనం ఉండకూడదు అని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడారు కనుక మనకు కలిగిన దానిలో సంతృప్తి కలిగి ఉందుముగాక. అవసరమైతే అప్పిచ్చే జాబితాలో మనం ఉండాలి తప్ప తీసుకునే జాబితాలో మనం ఉండకుందుముగాక. అన్ని విధములుగా దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం.